నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లి స్టేషన్లో జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో అగ్ని ప్రమాదం. మే 24న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్ మందుల విక్రయాలపై ఫార్మసీ అసోసియేషన్ ఆగ్రహం. ప్రభుత్వ మంత్రులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. సదాశివపేట మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, సోలార్ ప్లాంట్లకు ఆమోదం. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏపీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో బోగిలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. नाम रहमत शरीफ है। हम लोग हैदराबाद में ही रहते हैं। हैदराबाद टू अजमेर जा रहे थे। अजमेर जा रहे हैं। ये अजमेर की गाड़ी है जयपुर एक्सप्रेस। ये 7:50 को यहाँ से निकलता। हम लोग 6:30 को यहाँ पर थे। 6:30 में ही वो फायर इंसिडेंस हो रहा था। छोटा सा ही था जब, तो हम लोग बच्चे पूरा सामान को आगे बढ़ा के फिर वापस आए। जब तक कोई हेल्प नहीं आया था, उसके बाद हम लोग की वो पूरा, उसके बाद थोड़ा बहुत स्टाफ यहाँ पे था, आईना वाइना फोड़ के करके हम लोग थोड़ा बुझाए। उसके बाद पूरा फायर बुझाने वाले पूरे आ गए। वो छोटा सा आंच था लेकिन वो कंट्रोल नहीं हुआ। पूरा एसी कोच में पूरा तकरीबन 1-2 डब्बों में तक वो लग गया आंच। ये ट्रेन जा रहा, देखिए हैदराबाद टू अजमेर जा रहा, जयपुर गाड़ी है। आग लग गई जब गाड़ी में कोई नहीं था, गाड़ी में कोई नहीं था, गाड़ी खाली थी। हाँ, वो बाजू के डब्बे में कुछ फैमिली बैठे हुए थे, वो लोग को भी उतार दिए हम लोग जब तक। కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల యజమానులు ఆందోళన బాట పట్టారు. మే 24న రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులను బంద్ చేయనున్నట్లు ఫార్మసీ అసోసియేషన్ ప్రకటించింది. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కొన్ని నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఆన్లైన్లో అక్రమంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయని అసోసియేషన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నకిలీ మందులతో పాటు వైద్యుల సూచన లేకుండా ఇవ్వకూడదని, ప్రమాదకరమైన ఔషధాలు కూడా ఆన్లైన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని, వెంటనే ఆన్లైన్ మెడిసిన్ సేవలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చిన్న మెడికల్ షాపులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయని, వేలాది మంది ఫార్మసిస్టుల ఉపాధి ప్రమాదంలో పడిందని అసోసియేషన్ పేర్కొంది. ప్రజల ఆరోగ్య భద్రత, ఫార్మసీ రంగ పరిరక్షణ కోసం ఈ బంద్కు అందరూ సహకరించాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాప్ బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవోలు ఆన్లైన్లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. 817E అని, 220E అని. వీటి వల్ల డీప్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది. మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్లు ఇస్తూ ఆ స్పోరియస్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్లో తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుదిరూపు దాల్చలేదు. అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా, ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ కానీ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈజీగా అందుబాటులో వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది, మా షాపుల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీని దుష్పరిణామాలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉక్కుపాదం మోపి అంచివేస్తున్నారు. కాబట్టి దానికి సహకారంగా మా మెడికల్ షాప్ అసోసియేషన్ తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా మేము ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, ఈ యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అందుబాటు లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ
ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంద్ పిలుపుకి ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. నేషనల్ లెవెల్లో 12 లక్షల పైచీలకు మెడికల్ షాపులు ఉన్నాయి. దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ అందరి జీవనంపై దెబ్బపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రజలు వారి సహకారం కోరుతున్నాం. ప్రభుత్వానికి మా విన్నపాన్ని విన్నవిస్తున్నాం. ఇలాంటి జీవోల్ని అడ్డుగోలుగా వచ్చే జీవోల్ని రద్దు చేసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. డివిజన్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన తన కాలేజీలు సుచిత్రలోని భూములపై ప్రభుత్వం కొందరు మంత్రులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర పదజాలంతో స్పందించిన ఎమ్మెల్యే నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వం తనపై ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తీసుకువస్తోందని, ఆయన వెనక్కి తగ్గబోమని మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలను ఉత్తేజపరిచే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ చేసిండ్రు, నా కాలేజీలో ఫీజులు కూడా తక్కువ చేసి గవర్నమెంట్ కానీ ఇతర ప్రతి ఒక్కరు నా మీద పగబడుతున్నా నేను ఇంకా పోతలేదు. సుచిత్ర దగ్గర నా భూమి మీద కూడా మంత్రులు యుద్ధానికి దిగినా కానీ నేను నా ఎంటికలు బీక్కోరా అని చెప్తున్నా కానీ నేను ఇంకా పోతలేదు. ఎందుకు? నాకు చోటు ఉన్నాడు, శివ ఉన్నాడు అనే ధైర్యంతో. ఇక నా అలిగే తమ్ముడు ఉన్నాడు, ప్రతిసారి అలుగుతూనే ఉంటాడు నా మీద. మా మధు అన్న నువ్వు ఇది చేయలే, నువ్వు అన్న అది రాలే అని మా తమ్ముడు ఉండనే ఉంటాడు. ఇక మా రాములన్న ఒక గుడికి దొరకపోతాడేమో అంటే, ఎందుకంటే నేను ఎంపీగా గుడికి పోయినా, మళ్ళా ఏడాది కాడ ఏమైనా అయితే అని చెప్తే పిలుస్తాడు. కానీ మొన్న సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘంలో నిర్వహించిన సాధారణ మండలి సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్తో పాటు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం 11 అజెండా అంశాలకు మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణ ఆర్థికాభివృద్ధి ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే సదాశివపేటను స్పోర్ట్స్ హబ్గా మార్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా పేర్కొన్నారు. మరోవైపు సిద్ధాపూర్ ప్రాంత ప్రజలకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతి శుక్రవారం అక్కడ ప్రత్యేక మార్కెట్ నిర్వహించాలని మండలి తీర్మానం చేసింది. దీంతో స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువులు సమీపంలోనే అందుబాటులోకి రానున్నాయి. కంప్యూటర్ ఆఫీస్ స్టాఫ్ ఎంత సార్? 10 మంది. ఆపరేటర్స్ ఏమో అనుకున్నారు. సార్ కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి? మరి రెసిడెన్షియల్కి వస్తున్నాయా లేకపోతే కమర్షియల్కి వస్తున్నాయా? ఆ కాంప్లెక్స్లకు మరి కమర్షియల్ టెక్సెస్ ఉన్నాయా లేకపోతే రెసిడెన్షియల్ టెక్సెస్ ఉన్నాయా? మున్సిపల్ షాప్లా? కమర్షియల్ మరి కాంప్లెక్స్ సార్, మున్సిపాలిటీ కాదు, బయట కట్టుకున్నాయి. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం గడ్డిపోతుంది. మనం మున్సిపాలిటీకి అవుట్ సోర్సింగ్ కానీ ఎవరున్న జీతాలు మాత్రం మున్సిపాలిటీకి గవర్నమెంట్ ఇస్తుంది. మరి మన గవర్నమెంట్కి ఖజానా మొత్తం వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు దాని పరంగా ఇప్పుడు షాపింగ్ ఇంకోటి మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్లు ఫుల్ ఉన్నాయి, నిధి లైట్లు ఫుల్ ఉన్నాయి, మీ హైమాస్ లైట్లు ఫుల్ ఉన్నాయి. చూడండి సైన్ చూసుకో. అది నాకు తెలియదు, మరి నేను కొట్టుకున్నా ఆన్ చేసుకొని నేను ఈ విషయాలు మాట్లాడలేదు. అడుగుతున్నా, కట్టేది మున్సిపాలిటీ, దీనికి బిల్ కట్టేది కరెంట్ బిల్, లేకపోతే వాళ్ళు కట్ చేస్తారు. హైదరాబాద్లోని బాలానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 907 గ్రాముల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని మదరబోయిన సాయి కుమార్గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మెట్రో స్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం గంజాయి సరఫరా నెట్వర్క్ పై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న భోజరాజపురం గ్రామ ప్రజల కళ చివరికి నెరవేరింది. 5 దశాబ్దాలుగా గ్రామానికి సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు గతంలో కొన్ని కళను కూడా బహిష్కరించారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రి కొండపల్లి రాజకీయాలకు అతీతంగా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని నిర్ణయించి హామీ ఇచ్చారు. అంతేకాకుండా రహదారి నిర్మాణం పూర్తయ్యే వరకు గ్రామంలో అడుగు పెట్టబోనని శపథం చేసిన మంత్రి ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు. హామీ మేరకు రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి నేడు అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఆనందానికి గుర్తైన భోజరాజపురం గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందంటూ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన మండల పార్టీ అధ్యక్షుల వారికి, అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి, చిన్నలకి ప్రధానంగా మన అనుకోవడంతోనే శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. యాక్చువల్గా నాకు కొన్ని బతికినట్టుగా అడిగి మన ఊరికి ప్రతి ఒక్కరు కూడా చేపిస్తామని మీ అందరి తరపున సాగిని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అందరూ కూడా స్టేట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి కొంచెం స్టేట్ రోడ్ వేయలేదంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ లో నాకు ఓట్ వేయలే. నేనేళ్ళు అడగలేదు. ఎందుకు అడగలేదు? ఫస్ట్ రోడ్ వేసి ఊరు వెళ్దాం అనుకున్నాను. మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో నా అంత డబుల్ గా వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఎందుకంటే వాళ్ళందరికీ రోడ్డు రావడం చాలా సంతోషమైన విషయం. అలాగే పీలింగల్ వలస వాళ్ళకి బాడంగి 3 కిలోమీటర్లు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, చదువుకి వెళ్ళాలన్నా పిల్లలందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్ళేవారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ గ్రామానికి ఆ రోడ్డు కావాలని అడగని నాయకులు లేరు. మనం అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే రోడ్డు కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా మీరు ఎంతమంది వచ్చారో అందుకని డబల్ గా ఊర్లో బయట ఊరి నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఆ రోడ్డు ఇప్పటి నుంచే వాళ్ళ కళ అది కూడా మనం నెరవేర్చాలని. అంటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి మనం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం ముందుకెళ్తున్నాం. గ్రామాల్లో సుపరిపాలన అందించాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నివాసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు, వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగే నీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే మీరు ఎప్పటి నుంచో చాలాసార్లు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నారాయణ, మన మహేష్ అందరూ కూడా శ్మశాన వాటిక ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సుమారు 65 లక్షలు వెచ్చేసి మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే నేను నాకు ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు చాలా మహిళలు నాతో పాటు వీరంతా తిరిగారు. నాకు ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ మర్చిపోయినా వీరే. రాత్రి సుమారు 8 గంటలకు వచ్చారు. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఆపమన్నంత వరకు కూడా నన్ను 10 వరకు ఉన్నాను. ఎవరు కూడా భోజనానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. అంతలా ఆదరించారు నన్ను. మరి మీ అమ్మ నేను ఎప్పుడు నేను మర్చిపోలేను. అది ఎలక్షన్ రోజు కూడా 6 గంటలకి గేట్లు మూస్తే రాత్రి 1 గంట 2 వరకు కూడా వెయిట్ చేసి నాకు ఓటేశారు మీరు అందరూ కూడా. మీరు మర్చిపోయారు కానీ మీరు మర్చిపోలేదు. ఈ బూత్ లోని రాత్రి 1 గంట వరకు కూడా ఓటింగ్ జరిగింది. అంటే చిన్న రూములు, 2 రూములు. ఆ 2 రూముల్లో మీ జనాభాకి తగినటువంటి వసతులు లేకపోవడం వల్ల రాత్రి 1 గంట వరకు కూడా మీరు ఓటేయాల్సిన పరిస్థితి. నాకు అన్ని గుర్తున్నాయి. మీ గ్రామ సమస్యలు నా బాధ్యత. మీరు అడుగుతున్నటువంటి మహిళలు అడుగుతున్నటువంటి త్రాగునీటి కూడా సుమారు 1,05,00,000 శాంక్షన్ అయిపోయింది. అడిషనల్ గా 90 లీటర్ల వాటర్ ట్యాంక్ వస్తుంది. ఇంటింటికి కొలాయి కూడా వస్తుంది. చేస్తానమ్మా, చేస్తాను. శాంక్షన్ కూడా 10 నెలల లోపలే మీకు అది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ అయిపోద్దమ్మా, అదైతే అయిపోద్ది. ఈ ప్రాంతం విజయనగరం జిల్లాలో ఇక్కడున్న గ్రామాలు, మెరకముడిదాలు ఉన్న గ్రామాలు అత్యంత ప్రాధాన్యతలో ఉన్నటువంటి గ్రామాలు. చాలా మంది వలసకు వెళ్తుంటారు, పనులకు వెళ్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మహిళలు కూడా పాపం వాళ్ళ ఆ భర్తను కోల్పోవడం జరిగింది. నాకు మీరందరూ కూడా పిల్లలు చదివించాలి, ఉన్నతాన్ని సాగు తీసుకెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మీరంత బాగుంటే నేను అంత సంతోషం పడతాను. ఎందుకంటే నాకు అభిమానించే ప్రజానికం అంటే నాకు చాలా ఇష్టం.
గడస నుంచి ఎవరు వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాను నేను, అది తెలుసు. ఏంటంటే అంత అభిమానం నాకు. మీరు అంటే ఒక ప్రజా నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి మీ అందరి కోసం ఓటాడడానికి వస్తే మీరు చూపించినటువంటి ఆదరణ నేనైతే మర్చిపోలేను. మరి అలాంటి గ్రామాన్ని మీ అందరికీ కూడా అన్ని వేళ మీకు వెన్నుదండుగా ఉండి ఈ గ్రామానికి మంచి చేకూర్చాలని నేను కూడా పనిచేస్తానని విజ్ఞప్తి చేసుకుంటూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు హైదరాబాద్లో ఆందోళనకు దిగాయి. సైఫాబాద్లోని ఐమాక్స్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరుతూ నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ ఆందోళన ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాంపల్లి స్టేషన్లో జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో అగ్ని ప్రమాదం.
మే 24న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్ మందుల విక్రయాలపై ఫార్మసీ అసోసియేషన్ ఆగ్రహం. ప్రభుత్వ మంత్రులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. సదాశివపేట మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, సోలార్ ప్లాంట్లకు ఆమోదం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.